First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajigoda, Kottapet, Khammam. ఇంట్రెస్టింగ్ థింగ్ చేద్దామండి. వంట కాదు, క్రాక్ క్రీమ్. మనం కాలు పగుళ్ళకి రాసుకునేందుకు క్రీమ్. అయితే ఈ క్రాక్ క్రీమ్ ఏంటంటే మనం బజార్లో కొనుక్కొస్తాము, కాళ్ళకి రాసుకుంటాం. అవి చేతికి రాసుకోవచ్చో రాసుకోకూడదో మనకి డౌట్గా ఉంటుంది. ఏవో క్రీములు రాసుకుంటూ ఉంటాం. మనం హోమ్ మేడ్ క్రీమ్ కనుక చేసుకుంటే కాళ్ళకి రాసుకోవచ్చు, చేతి వేళ్ళకు కూడా పడుకునేటప్పుడు రాసుకోవచ్చు. మనం చూడండి, ఉసిరికాయలు తరిగిన తర్వాత అరటికాయలు తరిగినప్పుడు దానిమ్మ గింజలు చాలా కాయలు 3-4 కాయలు వచ్చేసరికల్లా ఒక రకంగా మనకున్న ఈ డ్రైవి సన్న ఘాట్లు ఉంటాయి కదా, కత్తి ఘాట్లు ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి, నల్లగా అయిపోతాయి, పగుళ్ళు పెరిగిపోతాయి. ఆ చేతి వేళ్ళ పగుళ్ళకి కూడా రాసుకోవచ్చు. మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళండి. తర్వాత నేనేంటంటే ఎప్పుడైనా ఒకసారి చేసి పెడితే అది 2-3 ఏళ్ళు లాంగ్ లాస్టింగ్ చాన్నాళ్ళు వస్తుంది. మనం కొద్దిగా చేసుకుని పెట్టుకోవచ్చు, ఎక్కువ చేసినా నిలవ ఉంటుంది. సంవత్సరం అంతా ఎప్పుడైనా అవసరమైనప్పుడు రాసేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి తేనె మైనం కావాలండి. మైనమే కదా అని క్యాండిల్ వ్యాక్స్ వాడకండి. క్యాండిల్ వ్యాక్స్ ఎప్పుడూ హెల్తీ కాదు. అవి ఎలాంటి దాంతో తయారు చేశారో దాని మీద చాలా రకాల అనుమానాలు ఉంటాయి. దాన్ని అసలు ముట్టుకోవద్దు. మనకి తేనె మైనం అని దొరుకుతుంది, బీ వ్యాక్స్ అంటారు. ఎక్కువగా ఆయుర్వేదిక్ షాప్స్లో లభిస్తుంది. కొంచెం మురిగ్గా లేకుండా బాగా పచ్చగా చక్కగా ఉన్నది, తెల్లటిది కూడా దొరుకుతుందండి. అంటే మన తేనెటీగలు ఎక్కడ పెట్టే ఈ గూడు అనే దాన్ని బట్టి కొంచెం రంగులో చిన్న చేంజ్ ఉంటుంది. ఇలా ఎల్లోగా కనపడుతుంది, చిన్న వీటిష్ వైట్ ఆ రంగులో కూడా దొరుకుతుంది. తేనె మైనం తెచ్చుకుంటే ఈ తేనె మైనం ఇందులో మెయిన్. దీంతో పాటుగా మనం ఏమేమి వేస్తాము, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, తర్వాత ఏమంటే కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, ఆముదము, తర్వాత ఏమో ఈ మన ఈ విటమిన్ క్యాప్సూల్స్. ఇవే కాదండి, షియా బటర్ ఉంటే మన దగ్గర అది, కోకో బటర్ ఉంటే అది, అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఈ పదార్థంలో ఇంకా కొంచెం నునుపుని తెచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి. బాగా పుళ్ళు ఉన్నవాళ్ళు గుగ్గిలం అని దొరుకుతుంది చూడండి, సాంబ్రాణి లాగా ఉంటుంది, దాన్ని కూడా తెచ్చి కొంచెం అది 1 స్పూన్ గుగ్గిలాన్ని మెత్తగా నూరేసి బాగా జల్లించి మెత్తటి పొడి చేసి పెట్టుకుని అది కలుపుకుంటే కనుక ఈ గుగ్గిలం పుండుపడే లక్షణం ఉన్న కాళ్ళని మాన్పుతుంది. మనం గుగ్గిలం అయితే ఇప్పుడు వేయడం లేదు, ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ. ఇవి ముక్కలు కొట్టేసి కరగబెట్టుకోవచ్చు. మేమేమో బాగా ఈజీగా ఏం చేసామంటే చక్కగా కోరేసాము, చూపిస్తాం. దీన్ని కోరిందనమాట. ఇది ముక్కలైతే ఇలా వస్తాయి కదా, కోరేం చూడండి ఎంత బాగుందో చూడడానికి. తొందరగా కరిగిపోతుంది, ముక్కలు కొట్టినా సరిపోతుందండి. దీనికి ఏంటంటే కొంచెం స్పీడ్గా అయిపోతుంది ఈ పని. చకచకా చేయాలి, చెయ్యి బాగా కదపాలి. మనం ఎందులో ఈ పదార్థాన్ని పెట్టుకోదలుచుకున్నామో ఒక గ్లాస్ బాటిల్ విత్ మూత, మరి ప్లాస్టిక్ ప్రిఫర్ చేయకండి, గ్లాస్ అయితే బాగుంటుంది. గ్లాస్ బాటిల్ ఒకటి రెడీగా పెట్టుకోండి. ఇది చేసే మొదలుపెట్టిన 10 నిమిషాల లోపలే దీని వ్యవహారం అయిపోతుంది. డబుల్ బాయిలింగ్ చేయవలసిన అవసరం లేదండి, దీన్ని డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు. ఇది ఎత్తి ఇందులో వేసేద్దాం. ఇది సుమారుగా ఒక 50 గ్రామ్స్ చేస్తున్నాం అనుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల ఆముదం, 2 స్పూన్ల కొబ్బరి నూనె, 2 స్పూన్ల ఆవు నెయ్యి ఉంటే సరిపోతుంది. ఆముదం కూడా ఒకవేళ లేకపోతే మానేయచ్చు. నెయ్యి కొబ్బరి నూనె మాత్రం ఉంచుకోండి. ఆముదం అందరి ఇళ్లలోనూ వంట ఆముదాలు అవి ఉండవు కదా. ఈ విటమిన్ క్యాప్సూల్స్ అన్ని చోట్ల మెడికల్ షాపుల్లో దొరికేస్తాయి. సిమ్లో పెట్టి దీన్ని అలాగా స్టవ్ మీద పెట్టేయండి. వ్యాక్స్ కదా, తొందరగా కరిగిపోతుంది. వ్యాజ్లైన్ తోటి కూడా చేసుకోవచ్చండి. దానికంటే కూడా ఇది ఎక్కువ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. తేనె మైనము హెల్త్కి మంచిది చాలా, అంటే మన స్కిన్కి చాలా మంచిది. వ్యాజ్లైన్ రకరకాలుగా రాసుకుంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేద్దాం. మైనంలో కొన్ని డస్టీ పార్టికల్స్ కనపడతాయండి, అడుగు వైపున పక్కగా నల్లగా ఉంటాయి. వాటిని వేసుకోకండి. ఆ కాస్త వదిలేసి మిగిలింది కోరేస్తే సరిపోతుంది. మైనం వేడెక్కింది. ఇందులో ఒక 2 స్పూన్ల కొబ్బరి నూనె వేద్దాం. తర్వాత ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యి, కొంచెమే 1 స్పూను ఆముదం వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఇది భలే స్మూత్ చేస్తుందండి స్కిన్ని. ఆముదం తగిలితే చాలు అసలు చూడండి మెరుస్తుంది కూడాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కదిపేద్దాం బాగా. మైనం కరిగింది కదా, చల్లారేసరికి బిగిసిపోతుంది. ఓ 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా కట్ చేసి వేయచ్చండి. ఈ 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ వేసేద్దాము.
మన దగ్గర షియా బటర్, కోకో బటర్, కాకపోతే ఇవి షియా బటర్ ఉన్న క్రీమ్స్ లాంటివి వేయద్దండి. ప్యూర్ ఒరిజినల్ థింగ్స్ కనుక మన దగ్గర ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కలిపేయండి చకచక. దీన్ని ఇంకా చల్లారనివ్వాలన్నమాట. అన్నీ కలిసిపోయినాయి. మనం ఈ కలిపిన దాన్ని ఇదిగో ఇలా తిప్పుతూ ఉంటే క్రమంగా ఇది ఇలాగా ఇట్లా సకత ముద్దలాగా అయిపోతుంది. ఇందులో మనం వేసిన కొబ్బరి నూనె బిగిసిపోయే లక్షణమే, నెయ్యికి బిగిసే లక్షణమే. ఇందులో లూజ్గా ఉండే లక్షణం ఉన్నది ఒక ఆముదం మాత్రమే. అది మిగిలిన పదార్థాల వల్ల అది కూడా ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, క్రీమ్ లాగా ఉంది కదా. ఈ క్రీమ్ని చక్కగా చిన్న గ్లాస్ బాటిల్లో కానీ ఒక కప్లో కానీ పెట్టి లోపల పెట్టుకుంటే సరిపోతుంది. ఎసెన్షియల్ ఆయిల్ లాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అండి, అది మన చాయిసే. కొంచెం ఘుమఘుమలాడుతూ ఉంటుంది. చూడండి కొంచెం వెచ్చగా ఉంది, చల్లారేసరికి ఇంకా దగ్గరకు అయిపోతుంది అన్నమాట. ఓకే చూడండి స్ప్రెడ్ అయిపోతుంది. చిన్న ఆయిలీ లుక్ ఉంటుంది. రాత్రిపూట పడుకోబోయేటప్పుడు రాసుకోండి. అవసరమైతే దీని లిప్స్ కూడా రాసుకోవచ్చు అండి, ఏమీ కంగారు లేదు. ఈ వేలి కొసలు ఇప్పుడు చేతికి అంటింది కదా, దీన్ని వేలి కొసలు ఎక్కడెక్కడ మనకి డ్రై ఫీల్స్ ఉంటాయో అక్కడ శుభ్రంగా రాసుకోవచ్చు. చిన్న పిల్లలకి, ఏడాది పిల్లలకు కూడా మూతికి రాయిపోకండి, పాదాలకి చేతులకి రాయచ్చు. ఒకవేళ డ్రైగా ఉంటే కొంచెం ఇట్లా ఉంటుంది, స్టిక్కీగా ఉంది చూడండి. దీన్ని ఎలా అంటే మనకి కాళ్ళు మురిగ్గా ఉంటాయి, పాదాల్లో లాంటి పగుళ్ళల్లో మురికి ఉంటాయి, శుభ్రంగా ఒక బట్టలు ఉతికే బ్రష్ కానీ టూత్ బ్రష్ తోటి కానీ కాళ్ళు కాసేపు నానబెట్టడం, నీళ్ళలో తోమేసేయండి. మురికంతా పోయిన తర్వాత ఈ కొంచెం క్రీమ్ అప్లై చేస్తే ఒక 4-5 రోజుల్లో చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. అసలు ఫస్ట్ దీని టచ్చే చాలా సరదాగా ఉంటుంది, బాగుంటుంది చేయటానికి కూడా. అవసరమైతే దీన్ని లైట్ రాత్రిపూట హ్యాండ్ క్రీమ్ లాగా కూడా రాసుకోవచ్చు. ముంజేతులు ఇక్కడ స్కిన్ డ్రై అయిపోతుంది ఈ సీజన్లో, దానికి కూడా పనిచేస్తుంది. ఒక 50 గ్రామ్స్ బీవాక్స్ తోటి ఇంత పదార్థం తయారైందండి. ఈజీగా 2 మనుషులకి 6 నెలలు వస్తుంది. ఇది చాలా కొంచెమే తీసుకుంటాం, పాదాలకి ఎక్కువ పట్టదు. చాలా రాసుకుంటే జిడ్డుగా అయిపోతుంది. రాత్రిపూట రాసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.